హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మా పల్లెటూరు సండే స్పెషల్ వ్లాగ్కి స్వాగతం. ఈరోజైతే పిల్లలతో పూరి అడిగారని చెప్పి ఇంట్లో పూరి చికెన్ కర్రీ చేశాను. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఇక వీడియో విషయానికి వస్తే మా నాన్నమ్మ అయితే బయట క్లీన్ చేస్తూ ఉంది. లేచినాకన్నా ముందే లేచింది. రోజు మా పిల్ల అయితే స్కూల్కి లేపడానికి అయితే గంట లేపినా కూడా లేకదు. ఈరోజు అయితే లేచి వాళ్ళ నాన్నమ్మ జంక్షన్ వాళ్ళ దాకా అయితే రెడీ అయిపోయింది. బ్రష్ కూడా చేసేసి ఇక మా నాన్నమ్మ అయితే బయట క్లీన్ చేసేసి బట్టలు కూడా ఉతికేస్తుంది. నేనైతే ఒక పక్కనైతే పాలు పెట్టేసి టీ పెట్టాను. ఆ టీ మరిగిన తర్వాత అయితే మేమందరం కలిసి అయితే తాగేసాం. మా నాన్నమ్మ బయట బట్టలు ఉతుకుతుందని చెప్పాక తను కూడా తాగేసింది. మా చిన్న పాప అయితే వాళ్ళ డాడీతో పాటు జంక్షన్ వెళ్తుందని చెప్పి ఎక్కడిస్తూ ఉంది నన్ను. వాళ్ళైతే ఇద్దరు జంక్షన్ వెళ్ళారు కలిసి. ఇక వాళ్ళు వచ్చే లోపల అయితే నేనైతే పెద్ద పాపను బాబును కూడా నన్ను లేపాను. వాళ్ళైతే నిద్ర లేచారు. ఇంట్లో మసాలా అయితే లేదని చెప్పి నేనైతే ఇంట్లో గరం మసాలా కోసం ప్రిపేర్ అయితే చేస్తాను. అవి వేయించేసి డ్రై రోస్ట్ చేసి పొడైతే చేస్తాను, మిక్సీ పెట్టాను. తర్వాత అయితే వాళ్ళు వచ్చే లోపల పూరి పిండి కూడా కలిపేసి పూరీలు కూడా ప్రిపేర్ చేద్దామని చేశాను. కానీ డబల్ పని అయింది. పూరీలు మొత్తం మళ్ళీ చేసిన తర్వాత అయితే అంటుకుపోయినాయి. మళ్ళీ వాళ్ళు వచ్చాక అయితే నేను మళ్ళీ ఆయిల్ పెట్టి పక్కన సపరేట్గా మళ్ళీ చేయాల్సి వచ్చింది. మా పిల్ల అయితే జంక్షన్ వెళ్ళేది వాటి కోసం. వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కూడా తెచ్చుకుంది. ఇక అయితే వాళ్ళైతే చికెన్ తెచ్చేసారు. మా పిల్లల ముగ్గురు కోసం అయితే మా ఆయన లెగ్ పీస్లు కూడా 3 తీసుకున్నారు. అవి ఈవినింగ్ టైంలో ఫ్రై చేయొచ్చు అని చెప్పి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఒక పక్కన పూరి ప్రిపేర్ చేసి ఒక పక్క అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది. గ్రేవీ కోసం అయితే కారం అవి మగ్గిన తర్వాత నేనైతే అందులో పెరిగేస్తాను. తర్వాత అయితే వాటర్ పోసి ఇందాక ఇంట్లో పెట్టుకున్న గరం మసాలా అయితే ఉంది కదా, అది కూడా కొంచెం వేసేసి కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తాను. అది మగ్గి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ఉంటే మిక్సీ పెట్టేస్తాను. అది కూడా బాగుంది. తర్వాత అయితే అందరం కలిసి ఇక పూరి కూడా ప్రిపేర్ అయిపోయింది. అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం.